అప్పుడు అల్లకల్లోల మథనసాగరం నుండి దివ్యతేజస్సుతో ధన్వంతరి ఉద్భవిస్తాడు. ఆయన హస్తాల్లో అమరత్వ ప్రదాయిని అయిన అమృత కలశం వెలుగొందుతుంది. అమృతం కోసం అసురులు లోభంతో కళ్ళు నెత్తురు కక్కుతూ దానిని దొంగిలించేందుకు ఉన్మాదుల్లా దూసుకుపోతారు. అప్పుడు సర్వలోకాలను మంత్రముగ్ధులను చేయ దివ్య సౌందర్యంతో మోహిని ఆవిర్భవిస్తుంది. ఆమె రూపం సంతులనాన్ని తిరిగి స్థాపించ ఒక శక్తిమంతమైన మాయాజాలం. దివ్య సౌందర్య రాశి మోహిని అమృత కలశాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని ప్రసాదిస్తుంది. తుఫాను మధ్య విష్ణువు తేలియాడుతూ సుదర్శన చక్రం శంఖాన్ని ధరించి బ్రహ్మాండ క్రమాన్ని ఆదేశిస్తాడు.